ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఇక అమరావతి అన్స్టాపబుల్ లాగా ఆల్రెడీ పనులన్నీ జరుగుతున్నాయి. కొంతమందికి అవి కనిపించట్లేదు, అయినా కూడా ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాలకృష్ణ గారి సినిమా, అది బాలకృష్ణ గారికి తీయటం అంటే మామూలు విషయం కాదండి. ఆయన చూడటానికి ఆయన అభిమానులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి అమరావతికి వచ్చారు. ఈరోజు ఇక్కడ మేమందరం కూడా, ఇక్కడ అమరావతి మహిళలను రైతులందరం కూడా అవకాశం వచ్చింది, చూద్దాం, మన దగ్గరలో సినిమా తీస్తున్నారు, మనం చూడాలని చెప్పి వచ్చి చూసామండి. బాగా జరిగిందండి, అందరికి సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారి సినిమా, ఈ 112వ సినిమా బాగా విజయవంతం అవ్వాలి, సూపర్ టూపర్ హిట్ అవ్వాలని మేము అమరావతి రైతులు మహిళలను కోరుకుంటున్నామండి. మరి మీరు అమరావతి రైతులుగా మీకు అసలు ఇక్కడ అభివృద్ధి జరగడం కానీ, ఇక్కడ కంపెనీలు రావడం కానీ, అసలు ఈ డెవలప్మెంట్ అంతా ఎలా అనిపిస్తుంది మేడం? మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే మీకు ఎంత అన్యాయం జరిగిన పరిస్థితి కూడా ఉంది, మరి అప్పటికి ఇప్పటికి ఏంటి మేడం, ఎలా ఉంది? అరాచక పాలన నుంచి అభివృద్ధి వైపుకి అడుగులు పెడుతున్నామండి. 5 సంవత్సరాలు అమరావతి మహిళలను కూడా లేదండి, అసలు మహిళలను దాష్టికం చేశారు. బయటకు వస్తేనే కేసులు పెట్టడం, కొట్టడం, లాఠీలతో మేము ఏదైనా గుడికి వెళ్ళాలన్నా కూడా బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. అలాంటి పరిపాలన నుంచి ఈరోజు ఆనందంలో ఉన్నామండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఆ జంగిల్ క్లీనింగ్స్తో మొదలు అన్ని రోడ్లు ప్రతి ఒక్కటి 70% పూర్తి అయిపోయిన పనులన్నీ ఇప్పుడు మొదలుపెట్టారు. ప్రతి ఒక్కటి చేస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు వేలాది మందిగా కార్మికులు వచ్చారండి. రాత్రి పగలు లేకుండా, తేడా లేకుండా పనులు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా శ్రమ అండి, వాళ్ళ శ్రమ అంతా కూడా మేము చూస్తూనే ఉన్నాం, గుర్తిస్తున్నాము. మేము 5 సంవత్సరాలు పట్టిన బాధలకి ఇప్పుడు ఒక ఊరట కలిగిందండి. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు రావటం కానీ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, 24/7 అన్నట్టు, ఆయన అసలు నిద్రపోతారో లేదో కూడా తెలియదు. ప్రతిరోజు ఏదో ఒక పని మీద సింగపూర్ వెళ్ళని, ఢిల్లీ వెళ్ళని, అమరావతికి అభివృద్ధి చేయడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన ప్రతి క్షణం శ్రమిస్తూనే ఉంటారు. లోకేష్ గారు అంతే, పవన్ కళ్యాణ్ గారు అంతేనండి. పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యం, మోదీ గారు కూడా మన కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ఇక అమరావతి పనులు అభివృద్ధి ఆగదండి, అది శరవేగంగా జరుగుతూనే ఉంటాయి. కూటమి పాలనలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. దీన్ని చూసి బయట నుంచి కూడా పెట్టుబడులు పట్టడానికి ఇప్పుడు వస్తున్నారండి. ఒకప్పుడు తడిసి వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. మేడం, ఈ అభివృద్ధి అంతా ఇలా జరుగుతుంది. మరి మనం ఒకవైపు చూస్తేనేమో మంత్రులు ఆళ్ళ మంత్రులు, ఈ మంత్రులు తిట్టుకోవడం కానీ, ఇవన్నీ మనం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే బాబు గారు అభివృద్ధి చేస్తున్నారు, మరి వాళ్ళు అంటే ఆ మంత్రిని అన్నారని ఈ మంత్రి, మనం చూసుకుంటే అమర్నాథ్ గారిని గుడ్డు మంత్రి అన్నారని మేకప్ మంత్రి అనడం, మరి ఇలాంటివన్నీ ఎలా చూడొచ్చు మేడం? వాళ్ళు ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేయాలండి. వాళ్ళంతా పని చేస్తుంటే ఏదో అంటారు, చేయనీయకుండా చేయడానికి ఏదో ఒకటి ముద్ర వేయాలన్నట్టు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అనగొట్టాలని చూస్తూ ఉంటారు. అయినా కూడా ఏం పట్టించుకోరండి. మంచిగా చేసే వాళ్ళకి అది మంచిగా జరిగిద్ది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానే పోతారు. ఈ అమరావతి అభివృద్ధి సర్వేంగా జరిగిద్ది. ఈ అభివృద్ధి ఫలాలు రాష్ట్రం మొత్తానికి చెందాలని మేము కోరుకుంటున్నాం. ఈ అభివృద్ధి కూడా గ్రాఫిక్స్ లోనే చూపిస్తారు బాబు గారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి, మరి దానికి ఏమంటారు? వాళ్ళకి అలా గ్రాఫిక్స్, వాళ్ళు చేసిందే గ్రాఫిక్స్ పని కదా, వాళ్ళు ఏం చేయలేదు కదా, అందుకని వాళ్ళకి అలాగే కనిపిస్తాయి. ఎవరైతే చెప్తారో వాళ్ళకి అలాగే అనిపించింది. వచ్చి చూస్తున్నారుగా, వాళ్ళకి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి, కాకపోతే అనాలని అంటూ ఉంటారు. అన్నీ మొన్న కూడా జడ్జి హౌస్లు కూడా ఓపెనింగ్ చేశారు, సిఆర్డీ ఓపెన్ చేశారు, అన్నీ ఎమ్మెల్యే టవర్స్ అన్నీ అయిపోతున్నాయి, అన్ని కంపెనీలు వస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ, బిట్స్విలా అని కాలేజీలు వస్తున్నాయి, స్కూళ్ళు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఎన్ని పెట్టుబడులు పెడితేనే ఇక కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంతకుముందు అందరూ అన్నారు కదా, మీకు ఇక్కడ కనిపించకపోతే ఎక్కి తోకండి బిల్డింగ్లని, మరి అలాంటివి ఏమన్నా చెప్తే వాళ్ళకి అర్థమైద్దేమో మరి. అంతేగాని మేమేమి వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. మా పని మేము చేసుకోవడం, బాబు గారి పని బాబు గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అభివృద్ధి చేయకుండా ఏం ఆగరు వీళ్ళు. అవి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలాగే, కానీ అవి పట్టించుకుంటే ఇక్కడ ఏం పని చేయలేరండి. అందుకని పట్టించుకోము ఎవరు, మేము కూడా. అసలు మళ్ళీ రానున్న రోజుల్లో బాబు గారి అధికారంలోకి వస్తారనుకుంటున్నారా, లేదంటే ఏమన్నా ప్రభుత్వాలు మారే అవకాశం? బాబు గారు కూటమి ప్రభుత్వమే గెలిచిద్దండి. బాబు గారు పక్కా ఆంధ్రప్రదేశ్కి 2029లో సీఎంగా గెలుస్తారండి. అది మేము అందరం కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా బాబు గారే గెలుస్తారండి. ఫస్ట్ చాలా ఆనందంతో పొలం ఇచ్చామండి. రాజధాని ఇక్కడ వస్తుంది, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని అంటే కదండి మేము పొలం ఇచ్చింది. ఆ రోజు అందరూ ఒప్పుకున్నారండి. సరే అందరూ ఒప్పుకున్నారు, ఏ గొడవ ఉండదులే, మరి అందరు రావాలి, రాష్ట్రాలు విడిపోయినాయి అని పొలం చాలా సంతోషంగా ఇచ్చామండి. మాకు ఉన్న కొద్ది పొలమేనండి, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, మరి అందరు సమానమని గండి ఇచ్చింది రాష్ట్ర రాజధాని కోసమని. మరి మధ్యలో ఒక సైకోలాగా ఎమ్మడబడ్డాడు. మరి ఎవరు చెప్పిన బుద్ధులు, వాళ్ళు చెప్పిన బుద్ధులు మాకు అయితే అర్థం కాదు.
అసెంబ్లీ శాఖకి ఒప్పుకొని కూడా అట్ట అబద్ధాలు ఆడతాం చాలా ఘోరమైన పని నిజంగా అండి. మనం పరిపాలన కోసం వచ్చాం, మనం మన ఇంటి ఫ్యామిలీ కోసం కాదు, మన వ్యాపారం చేయడానికి కాదు, మనం ప్రజలు పరిపాలన చేసేటప్పుడు ఒక్క వాక్యం పోతే వేదవాకులాగా ఉండాలి. సంకల్పం చాలా గొప్పదై ఉండాలండి. మనిషి అయినా చనిపోవచ్చు, సంకల్పం గొప్పదండి నిజంగా. అట్లా అంటే మనిషి అట్లాంటి క్రూరంగా మా రైతుల్ని ఈడ్చి కొట్టాడంటే నిజంగా ఈ జన్మకి మర్చిపోయిన ఆ పాపం ఎప్పుడు ఎక్కడికి పోదు. నిజంగా మేము అనకూడదు, ఎందుకంటే 10 సార్లు తన్నులు తినాల్సిన అవసరం మాకేందండి. భూములు ఇచ్చి పోలీసులతో డిఎస్పీలతో నిజంగా తల్లిదండ్రులతో కూడా మేము ఎప్పుడు ఒక్క దెబ్బ కొట్టించుకొని మేము పెరిగారు. మాకున్న చదివే వచ్చి మాకు ఉన్న దాంట్లోనే వాళ్ళ మధ్యలోనే ఉన్నాం. అట్లాంటిది అంత ఈడ్చి కొట్టి బజార్లలో ఎక్కడ పడితే అక్కడ నిజంగా అవి తలుచుకుంటేనే ఎంత భయంకరంగా ఉంటుందో. మరి మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మనం దేనికోసం వచ్చాం, పరిపాలన కోసం వచ్చాం, నమ్మి ఇచ్చారు రైతులు. మేమేం కోరలేదుగా ఎక్కువ, మిమ్మల్ని పోషించమని మేమేమని మీ వాకిల ముందుకు వస్తే నిజమేనమ్మా వీళ్ళు ఏం పని చేయకుండా దున్నపోతులను మేపినట్టు మేపుతున్నామని అనుకోవచ్చు. మేము మేపాము 5 సంవత్సరాలు మిమ్మల్ని బజారి పరిపాలన, మమ్మల్ని బజార్తో గుర్తుపెట్టి పరిపాలన మేము చేసాం. మమ్మల్ని నమ్మి రాష్ట్ర ప్రజలు మరి వాళ్ళ సంకల్పం గొప్పది కాబట్టి వాళ్ళు అన్ని తన్నులు తిని అన్ని బాధలు పడి అని వాళ్ళు పదవి అప్పచెప్పారండి. నిజంగా 150 ఇచ్చారు. మా సంకల్పం, బాబుగారి సంకల్పం. మరి బాబుగారు ఈ వయసుకి ఎంత కష్టపడుతున్నారండి రాష్ట్రం కోసం, తన ఫ్యామిలీ కోసం తనకు ఉండాలంటే 5 నిమిషాలు ఇంట్లో ఉండటం కూడా తనకి తీర్తలేదండి. అంత కష్టపడుతున్న మనిషి. మనం రోజు టీవీలో నాటికలు చూసేవాళ్ళం, మేము ఇప్పుడు నాటికలు చూడాలి ఎప్పుడో మర్చిపోయాం. అభివృద్ధి వైపు చూస్తున్నామండి. నిజంగా అభివృద్ధి అంటే ఇలా ఉండాలి. అభివృద్ధి అన్ని రాష్ట్రాలు ముందుకు పోయినాయి, వెనకబడ్డామని అనకుండా, వెనక వచ్చామని అనకుండా, వెనక బిడ్డ కూడా పెరగాలి అన్న ఆలోచనతో తన ఫ్యామిలీ ఏంది, తన కొడుకు ఏంది, తన కోడలేంది, తన చెల్లెలేంది, తను బామర్ది గారు బాలయ్య గారు ఈరోజు 112 ఒక సినిమా క్లాప్స్ కొట్టారండి. ఈరోజు ఎంత ఉరకలెత్తుతున్నారండి యువత. ఎన్ని జిల్లాల నుంచి వచ్చారండి. నిజంగా వాళ్ళ అభిమానానికి ఎంత చెప్పుకోవాలండి. చేతులెత్తి దండం పెడుతున్నారండి. మాకు ఉద్యమం చేసి రాష్ట్ర రాజధాని నిలబెట్టారమ్మా అని ఆ గౌరవం చాలండి. మాకు అభివృద్ధి అయ్యిద్ది. అభివృద్ధి చూడటానికే వస్తున్నారు రాష్ట్ర ప్రజలు మొత్తం. ఏదో నిమిషాన ఎంత ట్రాఫిక్తో వస్తున్నారండి. ఎవరి ఆలోచన లేకుండా లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఆలోచన లేకుండా ఇంట్లో పేచిమిట్లు పెట్టడం తప్పితే, ఒక పేచిమిట్ పెడితే ఒక మాట చేస్తే వేదంలాగా ఉండాలి. నువ్వు చెబితే బూతులు, పరమ తెలుగు భాషకే అవమానం. మేము మా నోటను మాటలన్నీ అట్ట తీసుకొచ్చి యువతని రవిడీల్లా చేద్దామని అనుకో, కానీ యువత నమ్మరండి. అమరావతి రైతులనే నమ్ముతారు యువత. అమ్మ చెబితే అమ్మ చెప్పిన మాటే అనుకుంటున్నారండి. నిజంగా అంత కల్పం మేము చేస్తాను మేము అనుకోలేదండి. రాష్ట్రం ముందుకు పోతుంది చాలా. ఆ అమ్మవారి దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మరి ఇంకా అభివృద్ధి అవుతుందండి. నిజంగా రోడ్లు చాలా మట్టికి అయిపోయినాయండి. మరి ఉండటానికి మరి స్కూళ్ళు ఏంది, మరి కంపెనీలు ఏంది, కేంద్రం నుంచి ఏంది, ఎవరికి వాళ్ళు ఎంత కష్టపడకపోతే ఎంతమంది వస్తారండి.